అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 2,96,000 సబ్స్క్రిప్షన్స్ దగ్గర ఉన్నాము. ఇంకో 4,000 ఈ నెలాఖరులోగా వస్తే బెటర్. ప్రయత్నించండి. రోజుకి 500 చొప్పున వస్తే అయిపోద్ది. కొత్త వాళ్ళ చేత సబ్స్క్రిప్షన్స్ చేయించండి. అయితే కంటెంట్ నచ్చిన వాళ్ళ చేతనే చేయించండి. అందరి చేతనే బలవంతంగా వాళ్ళ మొబైల్ తీసుకొని సబ్స్క్రైబ్ కొట్టొద్దు. వాళ్ళ కంటెంట్ చూపించండి. ఈ వీడియో చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నచ్చకపోతే వద్దు. నచ్చకపోతే ఏంటి, వాళ్ళు ఏం ఫీడ్బ్యాక్ చెప్తున్నారు అనేది వీలైతే నాకు పంపించండి. నా మెయిల్ ఐడికి కానీ లేదా నా వాట్సాప్కి కానీ పంపించండి. సో లైక్ చేయడం మర్చిపోవద్దు. దానికంటే ముందు ఖచ్చితంగా లైక్ చేయాలి. మీరు వీడియో చూడడం ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయడం బెటర్. సరే, మనం ప్రతిరోజు చిన్న చిన్న బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నాం కదా, ఫ్రీగానే ఉచితంగానే నేను ప్రతిరోజు ఏదో ఒక బిజినెస్ని ప్రమోట్ చేస్తూ వస్తున్నాం కదా. నిన్న ఒక గానుగు నూనె, మొన్న ఒకటి అలా ప్రమోట్ చేశాను కదా. సో ఈరోజు చాలా మంచి ప్రోడక్ట్ ఏంటంటే, మీ అందరికీ తెలిసే ఉంటుంది, ధర్మవరం పట్టు చీరలు. మీ అందరూ వినే ఉంటారు. చేనేత చీరలు, చేనేత కార్మికులు స్వయాన వాళ్ళ కళాకృతి, వాళ్ళ బుర్ర, వాళ్ళ మైండ్, వాళ్ళ స్వహస్తాలతో నేసిన చీరలు. మీరు కళాంజలి లేదా కళానికేతం లేదా ఇంకేదైనా బ్రాండెడ్ ఒక పెద్ద షోరూమ్కి వెళ్తే మంచి పట్టు చీరలు చూపించండి అంటారు. మేడం 30,000లో ఉన్నాయి పర్వాలేదా అని అంటారు. తీయండి పర్లేదు అంటారు. అదే 30,000 రూపాయల చీర ధర్మవరంలో ఒకసారి అడిగి చూడండి. ఎందుకంటే వీళ్ళు నేసే అక్కడికి పంపిస్తారు. అటువంటి పెద్ద పెద్ద షోరూములకు పంపించేది వీళ్ళే. వీళ్ళు ఇచ్చిన దాని మీద వాళ్ళు ఒక 5,000, 7,000 ఎక్స్ట్రా వేసుకొని అమ్ముతారు. కాబట్టి వీలైతే చేనేత కార్మికుల దగ్గర డైరెక్ట్ కొనండి, తక్కువ రేటుకే వస్తుంది. తక్కువ రేట్ అంటే మంచి ప్యూర్ ఒరిజినల్ ధర్మవరం పట్టు చీర అయితే మాత్రం మినిమం 12,000 ఉంటుంది. సో కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి సంప్రదించండి. చేనేత కార్మికుడు ఇతను, మన సబ్స్క్రైబర్ 9493071537. వీళ్ళు ధర్మవరంలోనే ఉంటారు. మన సబ్స్క్రైబరు, మన శ్రేయోభిలాషి, చేనేత కార్మికులు. కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి సంప్రదించి మన ఛానల్ పేరు చెప్పండి. వాళ్ళు అమ్మే రేటు కంటే కాస్త తక్కువకే ఇస్తారు. కానీ ప్యూర్ ఒరిజినల్ పట్టు చీర అంటే ఇదే. మనం ఎక్కడో బయట షోరూములకో షాపులకు వెళ్తే అక్కడ ఒరిజినల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ధర్మవరం పట్టు అంటే తిరుగులేని పట్టు. తర్వాత కొయ్యలగూడెం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో కొయ్యలగూడెంలో రిటర్న్ గిఫ్ట్స్ మీకు కావాలి అనుకుంటే, ఆవో దాడ కానీ, పసుపు కుంకుమ కానీ, లేదా ఇంకేమైనా రిటర్న్ గిఫ్ట్స్, మంచి మంచి వాల్యుబుల్ గిఫ్ట్స్, బ్యాగులు, అటువంటి ఏమైనా ప్రోడక్ట్స్ కావాలంటే హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ వాళ్ళే తయారు చేసి, స్వహస్తాలతో తయారు చేసి అమ్ముతారనమాట. అవి కూడా చాలా బాగున్నాయి. సో అవి కావాలంటే, రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా కావాలనుకుంటే ఎక్కడికైనా మీకు కొరియర్ చేసి పంపిస్తారు. సో ఈ నెంబర్కి సంప్రదించండి. 9542707131 ఈ నెంబర్కి సంప్రదించండి. నేను ఈ ప్రమోషన్స్ ఏమో డబ్బుల కోసం చేయట్లేదు, ఉచితంగానే చేస్తున్నా. మన సబ్స్క్రైబర్స్ బాగుండాలి అనే ఉద్దేశంతో చిన్న చిన్న బిజినెస్లను ప్రమోట్ చేస్తున్నా. పెద్ద పెద్ద బిజినెస్లు అంటారా, కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ స్కూల్స్ లేదా రియల్ ఎస్టేట్ అంటారా, ఖచ్చితంగా డబ్బులు తీసుకొని ప్రమోట్ చేస్తాం, యాడ్ చేస్తాం. సరే, ఇంతకీ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ప్రతిరోజు ఎవరు స్కిప్ చేయొద్దు. ఈడేదో పనికిమాలిన యాడ్లు చెప్తాడు, స్కిప్ చేసి మనం కంటెంట్కి వెళ్ళిపోదామని చూడొద్దు. ఎందుకంటే యాడ్లు కూడా చూడండి, అవి మనం ఫ్రీగా చెప్తున్నాయి కాబట్టి ఉపయోగపడతాయి మీకు. సరే, ఇక కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ముందడుగు, అభిప్రాయం కోరుతూ హైకోర్టుకు న్యాయశాఖ కార్యదర్శి లేఖ. నిన్న మంత్రివర్గ సమావేశంలో కూడా దీని మీద చర్చించి ఒక ప్రాథమిక నిర్ణయం తీసుకొని హైకోర్టుకు లేఖ రాశారు. ఇదిగో హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము అని. సో దాని మీద హైకోర్టు అభిప్రాయాన్ని తీసుకొని అక్కడ బెంచ్ ఏర్పాటు అయిపోద్ది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలను తెలియజేసే నిమిత్తం కాంపిటెంట్ అథారిటీ హైకోర్టు న్యాయమూర్తులు ఫుల్ కోర్టు ముందు ఈ వ్యవహారాన్ని ఉంచాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి వి సునీత గత నెల 28న హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు లేఖ రాశారు. బెంచ్ ఏర్పాటు విషయంలో తదుపరి చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లవచ్చన్నారు. అది బ్యానర్లో వేశారు. ఇంకోటి, గుంటూరు మేయర్ మనోహర్ నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన ఒక ప్రెస్ మీట్లో ఓపెన్గా మీడియా ముందు కొన్ని అసభ్య పదాలను వాడారు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, ప్రభుత్వ కూటమి పెద్దలను ఉద్దేశించి. సో దానివలన హైకోర్టు అతన్ని మందలించింది.
మేయర్ మాట్లాడేది ఇలాగేనా? వైకాపా నాయకుడు గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్ద కార్పొరేషన్ గుంటూరుకు మేయర్ నగర ప్రథమ పౌరుడు మాట్లాడే భాష ఇలాగైనా ఉండేదంటూ తప్పుపట్టింది. మేయర్కు బాధ్యత ఉండక్కర్లేదా అంటూ మండిపడింది. యాక్చువల్లీ మేయర్కు బాధ్యత ఉంటుంది, నగర ప్రథమ పౌరుడు బాధ్యత ఉంటుంది. కాకపోతే ఆయన వైసీపీలో ఉన్నాడు కాబట్టి బాధ్యతారాహిత్యంగా ఉన్నాడు. యాక్చువల్లీ ఆయన బాగానే మాట్లాడతాడు, మంచి లాంగ్వేజే వాడతాడు, కానీ ఆయన ఉన్న పార్టీ కల్చర్ అటువంటిది కాబట్టి ఆయన వాడిన భాష అలా వచ్చింది. అది అంతకుమించి ఏం చేయలేరు. ఇప్పుడు నిన్న రామ్ గోపాల్ వర్మకు కూడా హైకోర్టు మందలించింది. రామ్ గోపాల్ వర్మ ఏమో నేనేమి అసభ్య పదాలు పోస్ట్ చేయలేదు, సో నన్ను వాళ్ళు 3rd డిగ్రీ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పి కోర్టుకు చెప్పాడు. ఆయన ఏం పోస్ట్ చేశాడో ప్రపంచం మొత్తం చూసింది. వ్యూహం అనే సినిమా తీసి దానిలో పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు గారినో లేదంటే లోకేష్ గారినో అసభ్య పదాలను లేదా వ్యంగ్య చిత్రాలను మార్ఫింగ్ చిత్రాలను పోస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒక సినిమా దర్శకుడు సినిమా తీసుకోవాలి. ఇటువంటి పనికిమాలవన్నీ ఎందుకు చేయాలి? ఇప్పుడు ఎందుకు భయపడాలి? సో ఇటువంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా ఒక్కసారి కాస్త వాళ్ళకి తెలిసేలాగా చెప్తే చాలు. తెలిసేలాగా చెప్పాలి, లేదా వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్పాలి. మన చట్టాలు అది పక్కన పెడితే ఒక్కో ఇటుక పేరుస్తున్నాం, వ్యవస్థలను గాడిని పెడుతున్నాం, పోలీసు వ్యవస్థ ప్రక్షాళన, ఇంకా ఒకరిద్దరున్నా ఏరేస్తాం. ఒకరిద్దరు ఏంటి మాస్టారు, మోర్ దాన్ 20-30 వరకు ఉన్నారు. ఎమ్మెల్యేలు మీ పరిధిలో బెల్ట్ షాపులు లేకుండా చూడండి, మీరు లేకుండా చూడండి అని అంటున్నారు. వాళ్ళేమో మీకు బెల్ట్ షాప్ ఇస్తా, నాకు నెలకు 1,00,000 ఇవ్వు, నెలకు 2,00,000 ఇవ్వు అంటున్నారు. చంద్రబాబు గారేమో బెల్ట్ షాపులు లేకుండా చూడండి అంటున్నారు ఎమ్మెల్యేలకి. ఎమ్మెల్యేలేమో ఒరే మీరు బెల్ట్ షాప్ పెట్టుకోండి, నాకు నెలకు 2,00,000 ఇవ్వండిరా అంటున్నారు. పర్టికులర్గా మన పెద్ద పెద్ద తలకాయలు ఉన్న నియోజకవర్గాల్లోనే అలా జరుగుతోంది. ఏలూరు జిల్లాలో ఒక 2 ఉన్నాయి, పల్నాడు జిల్లాలో ఒక 3 ఉన్నాయి. సో బెల్ట్ షాపులు వెచ్చలవిడిగా కమిషన్లు బేభత్సంగా సంపాదిస్తున్నారు. మద్యం మీద, బెల్ట్ షాపుల మీద, ఇసుక మీద. ఇసుకలో కొంత తగ్గింది ఎమ్మెల్యేల ప్రస్తావన. ఇసుకలో ఈ మధ్య కాస్త తగ్గారు, కానీ మద్యం మీద, బెల్ట్ షాపుల మీద ఎక్కువ పడుతున్నారనమాట. పెట్టుబడులు వరద మొదలు 3.78 లక్షల కోట్లు, 3.73 లక్షల ఉద్యోగాలు, వాట్సాప్ ద్వారా 150 రకాల సేవలు, 150 రోజుల పాలనలో అభివృద్ధి సంక్షేమంపై శాసనసభలో చంద్రబాబు. 5 ఏళ్ల వైకాపా పాలనలో విధ్వంసమైన వ్యవస్థలు, గాడి తప్పిన యంత్రాంగం, 10 లక్షల కోట్ల అప్పులు, వాటికి చేసిన తప్పులు, పాపాలు, నేరాలే కూటమి ప్రభుత్వానికి సవాలుగా తయారయ్యాయని, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతిన్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్డీఏకు అధికారం కట్టబెట్టిన ప్రజల ఆశలు ఒమ్ము కానీయం, వ్యవస్థలను గాడిని పెడుతున్నాం, కేంద్ర సహకారంతో ఒక్కో ఇటుగా పేరుస్తున్నాం. ఒక్క రాత్రిలోనే ఏది సాధ్యం కాదు, ఈ విషయాలన్నీ ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు చెప్పాలి, పెట్టుబడులు రాక మొదలైంది అని ఆయన మొత్తం చెప్పుకొచ్చారనమాట. పంచాయతీలకు త్వరలో 1,100 కోట్లు విడుదల చేస్తాము, ఆల్రెడీ 999 కోట్లు విడుదల చేస్తాము, త్వరలో 1,100 కోట్లు వస్తాయి అని చెప్పారు. ఇది కూడా మంచి విషయం. సో అసెంబ్లీలో చంద్రబాబు గారు సుదీర్ఘంగా మాట్లాడారు. ఆడబిడ్డలను అవమానించే పోస్టులను ఉపేక్షించం అని, అలాగే అసభ్య పోస్టులు పెడితే పీడీ యాక్ట్, భూ కబ్జాదారులు, రేషన్ బియ్యం దందా చేసే వారిపైన అదే చట్టం, ఈగల్ పేరిట యాంటీ నార్కోటిక్ ఫోర్స్, పర్యాటకానికి పారిశ్రామిక హోదా, తొలిసారిగా పెట్టుబడి రాయితీలు, మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. ఇన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారే, మరి రేషన్ బియ్యం వాళ్ళ దగ్గర లంచం తీసుకున్న ఎమ్మెల్యేలకు ఏ శిక్ష విధిస్తారో కూడా చెప్పాల్సింది. ఇప్పుడు రేషన్ బియ్యం ఎందుకు జరుగుతోంది? ఎమ్మెల్యేలు ఇప్పుడు బాపట్ల జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, నాకు నెలకు 7 లక్షలు ఇవ్వండి. మాజీ ఎమ్మెల్యే గత ఎమ్మెల్యేకి 5 లక్షలు ఇచ్చారు, అంతకుముందు ఎమ్మెల్యేకి 3 లక్షలు ఇచ్చారు నెలకి, సో నాకు 7 లక్షలు ఇవ్వండి, నాకు 12 లక్షలు ఇవ్వండి అని ఆయన అడిగాడు. లేదు 7 లక్షలు ఇస్తామని వీళ్ళు బేరం, అవి రచ్చరచ్చయి పేపర్లో వార్తలు కూడా వచ్చాయి. మరి అటువంటి ఎమ్మెల్యేలను ఏం యాక్ట్తో శిక్షిస్తారు? అలాగే కాకినాడ జిల్లాలో ఒక 2 ఉన్నారు, అలాగే నెల్లూరు జిల్లాలో ప్రకాశంకి నెల్లూరుకి సరిహద్దులో ఒక చోట, అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా ఏంటది ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఒక 2 నియోజకవర్గాలు, బాపట్ల పార్లమెంటు పరిధిలో ఇంకో నియోజకవర్గం. ఇలా ఎమ్మెల్యేలకే నెలకు 5 లక్షల నుంచి 10 లక్షలు వెళ్తుంది రేషన్ బియ్యం మీద. రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి వెళ్తున్నాయి. మరి వాళ్ళ మీద ఏం యాక్ట్ శిక్షిస్తారు? ఏం పెట్టి శిక్షిస్తారు? రేషన్ బియ్యం దందా చేసేవారిపైన అదే చట్టం. అలాగైతే స్పాట్లో 20 మంది ఎమ్మెల్యేల మీద పీడీ యాక్ట్ పెట్టాలండి. ఎవరు ఏ విధంగా ఎమ్మెల్యేలకు పంపిస్తారు అనేది కూడా మనం చెప్పొచ్చు.
ఎవరికి ఏ విధంగా చేరుతుంది అనేది కూడా మనం చెప్పొచ్చు. కాకపోతే టైం తీసుకున్నాం. ఇప్పుడే కదా ఎమ్మెల్యేలు అయ్యారు. కొంచెం చాలామందికి అంటే కొద్దిమందికి కొమ్ములు వాడిగా ఉంటాయి కాబట్టి పొడవడానికి ముందుకు వస్తారు. ఆ కొమ్ములు వాడి తగ్గిన తర్వాత ప్రజలే విరిచేస్తారు. వైసీపీకి ఎలా అయితే విరిచారో అలా. ఎగ్జిట్ పోల్స్లో మొగ్గు భాజపా కూటమికే. మహారాష్ట్ర జార్ఖండ్పై వెల్లడైన అంశాలు. మహారాష్ట్ర ఎన్నికల్లో 65% పోలింగ్, జార్ఖండ్ మలి దశలో 68% పోలింగ్. 4 రాష్ట్రాల్లో ముగిసిన ఉప ఎన్నికలు. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ అయితే మాత్రం నిన్న మ్యాక్సిమం ఎన్డీఏ కూటమికే మొగ్గు అన్నట్టు ఇచ్చారు మహారాష్ట్రలో. సో ఏం జరుగుద్దో చూడాలి. నాకైతే మాత్రం మ్యాజిక్ ఫిగర్ ఎన్డీఏకి మ్యాజిక్ ఫిగర్ రాదు అనిపిస్తోంది. అంటే 145 కదా మ్యాజిక్ ఫిగరు. సో వీళ్ళు 140 లోపే వస్తాయని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. అంటే నేనేమి అక్కడికి వెళ్ళి సర్వే చేసో మా టీంని పంపించో అసలు ఏమీ లేదు. ఓన్లీ నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్ వాడుతున్నా. రకరకాల నేషనల్ మీడియాలో వచ్చిన రకరకాల అంశాలు చదివి వాళ్ళ ప్రచారం వాళ్ళ క్యాంపెయినింగ్ తీరంతా మైండ్లో పెట్టుకొని వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత ఏమిటి అనేది తెలుసుకున్నాను. కాబట్టి నేను చదువుకున్న ఇంగిత జ్ఞానం ప్రకారం, అలాగే అక్కడ మనకున్న సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉన్నారు, పూణే ముంబైలో మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఎన్డీఏకి మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ కష్టమే. ఈవెన్ నిన్న కూడా అదే డిస్కస్ చేసాం. సో చూడాలి ఏం జరుగుద్ది అనేది. తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన కామెంట్ చేశారండి. వచ్చే 10 ఏళ్ళు చంద్రబాబు సీఎంగా కొనసాగాలి, ఆయన ఒక విజనరీ ముఖ్యమంత్రి, మేమేం చేయాలో మాకు ఆయన టాస్క్లు ఇవ్వాలి, ఆయన నేతృత్వంలో మేము పనిచేస్తాము, రాష్ట్రం బాగుంటుంది. సో ఆయన ఇంకో 10 ఏళ్ళు ఆయన సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం మేబీ ఆయనకు చంద్రబాబు గారికి ఉన్న బాండింగ్ కారణంగా ఆయన అలా చెప్పారా, లేదా ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల వీళ్ళు విడిపోరు, వీళ్ళు ఐక్యంగానే ఉంటారు, వీళ్ళు కలిసిమెలిసే ఉంటారు, ఎటువంటి వివాదాలు ఉండవు అనేది ఆ క్యాడర్కి ఒక సంకేతాలు ఇవ్వడానికి అలా చెప్పారా, లేదా భవిష్యత్తులో ఏమైనా గొడవ వస్తే నాదేమి తప్పులేదు, నేను చంద్రబాబు గారు 10 ఏళ్ళు సీఎంగా ఉండాలనే కోరుకున్నాను, కానీ వాళ్ళే సరిగ్గా పరిపాలించలేదు, అందుకని నేను వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చేస్తున్నాను, నేను ముందే చెప్పాను కదా ఆయన 10 ఏళ్ళు ఉండాలని, తనకు సేఫ్ జోన్గా ఉండడానికి అలా చెప్పారా అనేది కాలం నిర్ణయిస్తుంది. 3 కోణాలు. ఈ 3 కోణాల్లో ఆయన ఏ విధంగా చెప్పాడనేది కాలం నిర్ణయించాలి. ఏదైనా సాధ్యమే రాజకీయాల్లో. మేబీ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బాగుండి ఆయన అలా కోరుకుంటున్నారేమో, ఏదైనా కావచ్చు. తర్వాత ఏడాది పొడవునా గ్రామాలకు తాగునీరు, నదులు జలాశయాల నుంచి నీటి సేకరణకు ప్రణాళికలు, జల్ జీవన్ మిషన్ పథకంలో పనుల్లో సమూల మార్పులు, ఎద్దడి సమస్యకు శాశ్వత పరిష్కారమే ధ్యేయం, 30,000 కోట్ల అదనపు ఖర్చుకు కూటమి ప్రభుత్వం సై. ఏమండి, ఈ జల్ జీవన్ మిషన్ అనేది ముందుగా తక్షణమే ఇప్పుడు గోదావరి జిల్లాల వాళ్ళకి తాగునీటికి ఏమి ఇబ్బంది ఉండకపోవచ్చు, లేదా ఈ విశాఖపట్నం వరకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు, లేదా ఈ గుంటూరు కృష్ణా జిల్లాల వరకు ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ ప్రకాశం జిల్లాలో ఒక 6 నియోజకవర్గాలు, నెల్లూరు జిల్లాలో ఒక 3 నియోజకవర్గాలు మెట్ట ప్రాంతంలో, అలాగే కడప కర్నూలు జిల్లాల్లో పశ్చిమ ప్రాంతాలు ఆ డ్రాట్ ఏరియా ఉంటుంది ఆ ఏరియా, అనంతపురం జిల్లాలో ఒక 8 నియోజకవర్గాలు, వీళ్ళకి దేశంలోనే అత్యంత దుర్భిక్ష పరిస్థితి. దేశంలోనే ఈ జిల్లాలు మనం ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలు అత్యంత దుర్భిక్ష పరిస్థితి. తాగునీరు ఉండదు, సాగునీరు ఉండదు, వర్షాలు తక్కువ పడతాయి, కురిసిన వర్షాలు కూడా నిరుపయోగమే, అకాలంగా పడతాయి. సో ఆ చోట్ల అర్జెంటుగా ఇది అమలు చేయాలి. పైలట్ ప్రాజెక్ట్గా వీలైతే అక్కడ ఇంటింటికి కుళాయి ఇచ్చి సక్సెస్ అవుతుందా లేదా చూసి ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి ఇవ్వాలి. సో అది ప్రభుత్వం ఆలోచించాలి వాటి మీద. కొన్ని దశాబ్దాల తరబడి ఆ ప్రాంతాలు అలాగే ఉన్నాయి నీటి ఎద్దడితో. మీరు వినే ఉంటారు, దర్శి నుంచి దొనకొండ నుంచి మంచినీళ్ళ కోసం ట్రైన్లో వెళ్ళి తెచ్చుకుంటారు. ఇంతకుముందు తెచ్చుకునేవాళ్ళు, ఇప్పుడంటే కాస్త పర్వాలా. సమ్మర్లో అదే పరిస్థితి అక్కడ. కనిగిరి ఆ ప్రాంతంలో, కనిగిరి, దర్శి అండ్ పొదిలి పక్కన కొన్ని ఊర్లలో తాగడానికి నీళ్ళు లేక వలసలు వెళ్ళిపోతారు. ఆ వేసవి కాలం 4 నెలలు కూడా తాగడానికి నీళ్ళు ఉండక ఇల్లు వదిలేసి వలసలు వెళ్ళిపోతారు. విజయవాడ, గుంటూరు లాంటి ప్రాంతాలకు వచ్చి ఏదో ఒక బేల్దారి పనులు ఏవో చేసుకొని ఆ 4 నెలలు గడిచాక మళ్ళీ ఇళ్ళకెళ్తారు. అలా కూడా కొన్ని కుటుంబాలు ఉంటాయి. సో ముందు ఆ కుటుంబాలను ఉద్ధరించండి, ఈ కబుర్లన్నీ వాళ్ళకి చెప్పి అమలు చేసి చూపించండి. అప్పుడు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది, రాష్ట్రం బాగుపడుతుందనే నమ్మకం కుదురుద్ది.
ఆ 2 BMW కార్లు ఎక్కడ? గతంలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం. వాటిల్లో ఒకటి అటవీ శాఖ ముఖ్య కార్యదర్శికి కేటాయింపు. ఆ పోస్టులో కొనసాగిన అనంతరాము నీరబ్ కుమార్ ప్రసాద్. ఓ ఐఏఎస్ అధికారి సతీమణి వాడుతున్నట్టు ప్రచారం. మరో కారు అప్పటి అటవీ శాఖ మంత్రి అదనపు ప్రైవేటు కార్యదర్శికి కేటాయింపు. నివేదిక కోరిన పవన్ కళ్యాణ్. ఇదండి సంగతి. ఎర్రచందనం స్మగ్లర్ నుంచి స్వాధీనం చేసుకున్న 2 అత్యంత ఖరీదైన BMW కార్లు మాయమైపోయాయి. వీటిల్లో ఒకదాన్ని 2017 నవంబర్లో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కేటాయించారు. అప్పట్లో ఆ పోస్టులో అనంతరం ఉన్నారు. ఆయన తర్వాత ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ బాధ్యతల్లో కొనసాగారు. అయితే ఆ వాహనం ప్రస్తుతం ఎక్కడుందో, ఎవరి వద్ద ఉందో, అసలు ఉందో లేదో, ఎవరు వినియోగిస్తున్నారో తెలియదని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. సో దీని మీద మంత్రి పవన్ కళ్యాణ్ గారు నివేదిక కోరారంట. ఢిల్లీపై పొగబట్టిందెందుకు? వాయు కాలుష్యం నుంచి దేశ రాజధానిని కాపాడుకోలేమా? తాత్కాలిక పరిష్కారాలేనా? శాశ్వత చర్యలేవి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్తత. చూడండి, సాధారణంగా మనం మంచు ఇలా కమ్మేయడం మనం చూస్తాం. ఎక్కడైనా సరే మనం పొద్దున్నే లేచిన వెంటనే బయటికి వెళ్తే మంచు కమ్మేస్తుంది. మంచు వలన ఇలా ఉంటుంది. కానీ ఢిల్లీలో మాత్రం కాలుష్యం, వాయు కాలుష్యం కారణంగా ఇలా ఉందంటే చూడండి. ఫస్ట్ ప్యూర్ ఆక్సిజన్ కోసం, ప్యూర్ ఎయిర్ కోసం ఢిల్లీలోనే ప్రతి ఒక్క మనిషి కూడా ఇప్పుడు వాటర్ బాటిల్ ఎలాగైతే చేతిలో పట్టుకొని బయటకు వెళ్తామో అలాగే ఆక్సిజన్ మిషన్ కూడా వీళ్ళు కొనుక్కోవాల్సి వస్తుంది త్వరలో. లేదా ఎక్కడికక్కడ పెట్రోల్ బంకులు ఎలా ఉన్నాయో ఆక్సిజన్ బంకులు కూడా ఢిల్లీలో ఏర్పాటు చేస్తారేమో త్వరలో. ప్యూర్ ఆక్సిజన్ బంకులు. ఆ పరిస్థితి వచ్చేస్తుంది. ఆల్రెడీ ఉంది, ఎయిర్ ప్యూరిఫైయర్స్ అని ఉన్నాయి, కొంతమంది వాడుతున్నారు. సో ఇది ఇంకా ఎక్కువ అవుద్ది కల్చర్. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్తతే కారణం. ఆ రెండూ కూడా బాధ్యత తీసుకోవట్లేదు. ఢిల్లీలో కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే ఢిల్లీలో వాళ్ళే అధికారంలో ఉంటే కాస్తైనా అభివృద్ధి చెందుతుంది. కేంద్రంలో ఒకళ్ళ అధికారంలో ఉండి ఢిల్లీలో ఇంకొకళ్ళ అధికారంలో ఉంటే కేంద్రం సహకరించదు. రాష్ట్రం ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్రం నిఘా కళతో చూస్తుంది, దాన్ని అడ్డుకోవాలని చూస్తుంది. ఆ రాజకీయ వైరం కారణంగా అభివృద్ధికి దూరంగా ఉంటాయన్నమాట. ఒకప్పుడు ఢిల్లీని కాంగ్రెస్ పరిపాలించింది, కేంద్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇన్ని వివాదాలు, ఇన్ని ఇష్యూస్ లేవు. కాబట్టి ఇప్పుడు కాలం మారింది, రాజకీయం మారింది కాబట్టి ఇవన్నీ. అయ్యో పాపం నిలపండి ప్రాణం. అచేతన స్థితిలో మంచానికే పరిమితమైన బాలుడు. దాతల సాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు. ఇంట్లో సరదాగా ఆడుకుంటున్న ఆ బాలుడికి కొండంత కష్టం వచ్చింది. ఇంటి గుమ్మానికి ఉన్న కర్టెన్ మెడకు చుట్టుకొని అచేతన స్థితికి చేరుకున్నాడు. చికిత్సకు డబ్బులు లేక తల్లిదండ్రులు దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నివాసం ఉంటున్న తాత రామకృష్ణ పమిడిముక్కల మండలం మేడూరులో కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. ఈ కుర్రాడు కట్టను పట్టుకొని ఆడుతుండగా అది మెడకు చుట్టుకుందంట. మెడకు బిగుసుకొని ఇట్లా అచేతన స్థితికి వెళ్ళిపోయాడు పాపం. 12 లక్షలు ఖర్చు అవుద్దంట. సీఎంఆర్ఎఫ్ ఇవ్వాలి కదా. 12 లక్షలు అంటే అట్లీస్ట్ ఎంతో కొంత సీఎం ఇవ్వాలి కదా. కేబుల్ ఆపరేటర్లు అందరూ కలిపి 5 లక్షల వరకు సాయం ఇచ్చారు. మిగిలింది సీఎంఆర్ఎఫ్ ఇచ్చేయచ్చు. ఇప్పుడు మనం సీఎంఆర్ఎఫ్కి ప్రజలేగా విరాళాలు ఇస్తారు. సీఎంఆర్ఎఫ్ వాళ్ళు ఇటువంటి వాళ్ళకి ఇవ్వచ్చుగా. ఇప్పుడు 12 లక్షలు ఖర్చు, 5 లక్షలేమో కేబుల్ ఆపరేటర్ ఇచ్చారు, ఇంకా 7 లక్షలు కావాలి. సీఎంఆర్ఎఫ్ అట్లీస్ట్ ఒక 4-5 లక్షలైనా ఇస్తే మిగిలిన 2 లక్షలు సమకూర్చుకోవడం వాళ్ళకి పెద్ద కష్టం ఏమీ కాదు. సో ప్రభుత్వం చూడాలి ఇటువంటిది. వచ్చే 10 ఏళ్ళు సీఎంగా చంద్రబాబు కొనసాగాలి, అది విన్నాను. తర్వాత గడువులోగా జల్ జీవన్ మిషన్ ద్వారా రక్షిత మంచినీరు అని చెప్పారు. ఓకే. తర్వాత చంద్రబాబే చిరకాలం రాష్ట్రాన్ని పాలించాలి. భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు. పరదాల వెనక దాక్కునేది, పాపాలు చేసేది వారే అని చెప్పారు. తర్వాత ప్రతి మండల కేంద్రంలో జనరిక్ ఔషధ కేంద్రం. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. పే అండ్ ప్లే విధానంపై త్వరలో నిర్ణయం. క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. క్రీడా రంగంలో వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన పే అండ్ ప్లే విధానంపై త్వరలో నిర్ణయం తీసుకుంటారంట. సభ అనుమతి లేకుండానే 600 కోట్లు ఖర్చు చేసిన వైకాపా ప్రభుత్వం. జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 600 కోట్లను శాసనసభ అనుమతి లేకుండానే ఖర్చు పెట్టారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
విశాఖ డైరీలో అవకతవకలపై సభా సంఘం, మంత్రి అచ్చెన్నాయుడికి ప్రతిపాదన, సభ ఆమోదం, త్వరలోనే ఏర్పాటు చేస్తామన్న స్పీకర్. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సంఘం డైరీని ఇబ్బంది పెట్టారు కదా, వీళ్ళు ఇప్పుడు ఆ విశాఖ డైరీని పట్టుకున్నారు. వైకాపా ఏ డైరీలో అక్రమాలు జరగట్లేదు, ఎవరు నిజాయితీ పరులు? వైకాపా హయాంలో మద్యం కంపెనీల నుంచి 3,113 కోట్లు కమిషన్లు అంటండి. సిఐడి దర్యాప్తు తర్వాత వెలుగులోకి మరిన్ని వాస్తవాలు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నూతన ఎక్సైజ్ విధానంపై శాసనసభలో ప్రకటన. వైకాపా హయాంలో మద్యం సరఫరా కంపెనీల నుంచి 3,113 కోట్లు కమిషన్లు తీసుకున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ఒక్కో మద్యం కేసుకు 250 చొప్పున 2,861 కోట్లు, ఒక్కో బీరు కేసుకు 50 రూపాయల చొప్పున 252 కోట్ల మేరకు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కమిషన్లను ఆధారాలతో నిరూపించగలరా? సో ఓకే, ఎంక్వైరీకి వేస్తారు. ఎన్ని ఎంక్వైరీకి వేస్తారు? నెలల తరబడి ఎంక్వైరీలు విచారణలు సాగుతూనే ఉన్నాయి. ఏదైనా ప్రూవ్ చేయగలిగారా? ఆ గనుల శాఖలో వెంకటరెడ్డి 2,566 కోట్లు తినేశాడు ఆయన అని చెప్పి ఆయన మీద ఏదో చేశారు, ఆయన అరెస్ట్ చేశారు. ఆయన సైలెంట్గా ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నాడు, అది పక్కన పెట్టేశారు. ఇంకా అలాగే ఉంటుంది. కనీసం అతను బెయిల్ రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్ళారా ఏసీబీ వాళ్ళు? వెళ్ళాల. అలాగే ఉంటాయి వ్యవహారాలన్నీ. సారీ. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు సీసీ కెమెరాల పాస్వర్డ్ను జగన్కు అందజేశారు. జైలు శాఖ అధికారుల పాత్రపై విచారణ జరపాలి బొలిశెట్టి శ్రీనివాస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నైపుణ్యాభివృద్ధి కేసులో అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం జైల్లో నిర్బంధించిన సందర్భంలో అక్కడున్న సీసీ కెమెరాల పాస్వర్డ్ను జైలు అధికారులు అప్పటి సీఎం జగన్కు అందజేశారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారంటండి. చాలా పెద్ద ఆరోపణ ఇది. అసభ్య పోస్టులు పెడితే పీడీ యాక్ట్, నూతన క్రీడా విధానానికి ఆమోదం, మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. నిన్న ఒకవైపు అసెంబ్లీ జరుగుతూనే మరోవైపు మంత్రి క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే నరేంద్ర మోదీ గారిది మన్ కీ బాత్ అనే కార్యక్రమం వస్తుంది కదా, అటువంటిదే చంద్రబాబు నాయుడు గారు కూడా మీ చంద్రబాబు, మీతో మీ చంద్రబాబు అనే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారంట. అది చర్చలు జరుగుతున్నాయి. అలాగే రామ్ గోపాల్ వర్మకు మరోసారి నోటీసులు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా ఒంగోలు గ్రామీణ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని గ్రామీణ సిఐ శ్రీకాంత్ బాబు సదరు నోటీసులు పేర్కొన్నారంట. 10వ తరగతి పరీక్షలు తెలుగులోనూ రాసుకోవచ్చు, మంచిది. అదానీ పేరు చెప్పి వైకాపా వారు వస్తే అనుమతించం. ఆ సంస్థకు అనుమతులే లేవు. భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. సరే, ఈనాడుని ప్రస్తుతానికి ఈనాడు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. ఎందుకంటే ఒక ప్రపంచం, సాక్షి అనేది ఒక సృష్టి, ఒక అద్భుతమైన సృష్టి, ఒక అద్భుతమైన ప్రపంచం. జాతికి జల సౌభాగ్యం కల్పించిన రోజే నాకు అసలైన పండుగ రోజు ఆయన చెప్పారు. మరి ఇన్ని చెప్పారు, ఆ ప్రతిపక్ష హోదా గురించి చెప్పలా. రాజశేఖర రెడ్డి గారు అన్ని చెప్పారే, శాసనసభలో ఇన్ని స్థానాలు వస్తేనే ప్రతిపక్ష హోదా వచ్చినట్టు అని చెప్పలా. పోనీ శాసనసభ్యుడు, ప్రజల చేత ఓట్లు వేయించుకున్న శాసనసభ్యుడు అసెంబ్లీకి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, వెళ్ళడం వలన ప్రజలకు మంచి చేసినట్టా కాదా అనేది కూడా చెప్తే బాగుండేది. ఏంటి అక్కడొకటి ఇక్కడొకట? ఆర్థిక అసమానతలు తొలగకపోతే రాజకీయ స్వాతంత్రానికి అర్థం లేదని రాశారు. అక్కడొకటి ఇక్కడొకట. అమ్మని జాతికి జల సౌభాగ్యం కల్పించిన రోజే నాకు అసలైన పండుగ రోజు. ఒకే రోజు 2 సూక్తులు వచ్చాయండి. సో ఇది యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు, నాకు సొంత పత్రిక లేదు, సొంత మీడియా లేదు అని. కానీ ఈ ప్రపంచంలో ఎవరైనా రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే 3 పేజీల్లో ఆ వార్త వస్తుంది అంటే అది కేవలం వైసీపీకి సాక్షికి ఉన్న బంధం. జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షికి ఉన్న బంధం ఏంటో మరి. ఆయనకేమో సొంత పత్రిక లేదంటాడు. చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టినా మ్యాక్సిమం 1 పేజీ కవర్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెడితే మ్యాక్సిమం ఒక హాఫ్ పేజీ కవర్ చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే చూడండి, ఇది 1 పేజీ కవర్ చేశారు కదా, వచ్చింది కదా.
ఇదిగోండి, ఇదో పేజీ, ఈ పేజీ మొత్తం అదే, ఈ పేజీ మొత్తం అదే. ఇది ఒకటి వచ్చింది కదా, ఇదిగోండి, ఇదొక పేజీ. ఒక్క ప్రెస్ మీట్ 3 ఫుల్ పేజీ ఆర్టికల్స్. కానీ సొంత పత్రిక, మాకు సొంత పత్రిక లేదండి, మాకు సొంత పత్రిక లేదు, సొంత మీడియా లేదు. కానీ మేము ప్రెస్ మీట్ పెడితే పేజీలు పేజీలు వస్తాయన్నమాట వార్తలు. ఈ ప్రపంచంలో ఏ ఒక్క నాయకుడు ప్రెస్ మీట్ పెట్టినా అన్ని పేజీలు రావు. కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఎవరు సొంత పత్రికలు ఉన్నవాళ్ళు కూడా అంతగా వేసుకోరు. పాపం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినా సరే నమస్తే తెలంగాణలో అన్నీ వచ్చేవి కాదు. ఏదో వస్తే ఒక పేజీ వచ్చేది. సరే ఎందుకులే మళ్ళీ అన్నీ కొంతమంది ఫీల్ అవుతారులే. కానీ చంద్రబాబు భాషకు అర్థాలు వేరు, బాధడమే సంపద సృష్టి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దురదృష్టం ఏంటంటే, అంటే ఉన్నదన్నట్టు చెప్తున్నా, సెటైర్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి దురదృష్టం ఏంటంటే ఆయన నిజం చెప్పినా జనం నమ్మరు. ఇంకా నిజంగానే ఆయన అప్పుల మీద, అభివృద్ధి మీద, ఆ లెక్కల మీద, ఈ లెక్కల మీద నిజం చెప్పినా నమ్మరు. ఆ రోజులు పోయాయి. ప్రతిపక్ష హోదా ఇచ్చారు 2014లో, సద్వినియోగం చేసుకోవాలా, సర్లే బాగానే ఉందిలే, ఒకసారి అధికారం ఇచ్చి చూద్దాము, ఇంత కష్టపడుతున్నారు కదా అని 2019లో అధికారం ఇచ్చారు. అస్సలు సద్వినియోగం చేసుకోవాలా, కంప్లీట్గా దుర్వినియోగం చేసుకున్నారు. దీంతో వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు, వీళ్ళకి అధికార హోదా కూడా ఇవ్వకూడదని చెప్పి బాగా వెనక్కలాగి దించేశారు. పోనీ దించిన తర్వాత ఏమైనా రిలీజ్ అయ్యారా? ప్రజా తీర్పును గౌరవించారా? వాటమి ఒప్పుకున్నారా? అసెంబ్లీకి వెళ్తున్నారా? అసెంబ్లీకి వెళ్ళట్లేదు, వాటమి ఒప్పుకోవట్లేదు, ప్రజా తీర్పును గౌరవించట్లేదు, ఈవీఎంల వల్ల ఓడిపోయాము అంటున్నారు. సో ప్రజలకి ఇంకా నమ్మకం పోయిందనమాట. ఆ నమ్మకం గెలుచుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. పాపం వైసీపీకి అనుకూలంగా వీడియోలు చేసే మన ఎవరైనా ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు. ఒకప్పుడు ఆయన వ్యూస్ చూడండి, ఏ వీడియో పెట్టినా మినిమం 30-40 వేల వ్యూస్ వచ్చేవి. ఇప్పుడు చూడండి 1500, 2000, 3000 వస్తున్నాయి. ఎవరు చెప్పుకోవాలి ఆయన? అలా ఉంటాయి కొంతమంది. అలాగే మన మేధావి జర్నలిస్ట్ గారు వైసీపీకి అనుకూలంగా చేస్తాడు ఆయన. ఒకప్పుడు ఆయన వ్యూస్ బాగుండేవి, కానీ ఆయన వ్యూస్ ఇప్పుడు 3000, 4000. సబ్స్క్రిప్షన్స్ ఆల్మోస్ట్ 1 మిలియన్ దగ్గరలో ఉన్నారు. ఇద్దరు కూడా 8 లక్షలు, 9 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ వ్యూస్ మాత్రం 7,000 కాదు, 5,000 లోపే వస్తాయి. మన సబ్స్క్రైబర్స్ 3 లక్షల లోపే ఉన్నారు, కానీ మన వ్యూస్ అరౌండ్ 50,000 వస్తాయి. అది ప్రజల నమ్మకం, సబ్స్క్రైబర్ల యొక్క నమ్మకం. ప్రజల ఆలోచనకు తగ్గట్టు మనకు పార్టీలతో డీలింగ్స్ లేకుండా ఉంటే, నాయకులతో డీలింగ్స్ లేకుండా ఉంటే, ఎవరు తప్పు చేసినా సరే దుమ్ము దులిపేసే స్వేచ్ఛ, స్వాతంత్రం మనకుంటే, ఎవరి దగ్గర ₹1 కూడా ఆశించకుండా సబ్స్క్రైబర్లని, యూట్యూబ్ని నమ్ముకొని పనిచేస్తే నమ్మకం నిలబడుతుంది అనమాట. ఎవరి దగ్గర తల వంచక్కర్లేదు. ఎవరినైనా సరే మనం ఏదైనా అనొచ్చు, ఏదైనా విమర్శించవచ్చు ఎనీ టైం. ఆ స్వేచ్ఛ నాకుంది. సరే ఇప్పుడు ఈయన చాలా లెక్కలు రాసుకొని వచ్చారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద పెద్ద లెక్కలు రాసుకొని వచ్చారు. కాకపోతే ఇప్పుడు మనకంటూ ఒక లోకం ఉంది, ఇప్పుడు వైసీపీకంటూ ఒక సెపరేట్ లోకం ఉంది. ఆ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆ లెక్కలన్నీ బట్టి ఈరోజు రేపు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు కాక. కానీ నేనైతే మాత్రం నమ్మను, నేనైతే మాత్రం పట్టించుకోను. వైసీపీ చెప్పిన లెక్కలను నేనైతే పట్టించుకోను. ఎందుకంటే నా రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారో నేను దగ్గరుండి చూశాను. కాబట్టి ఇప్పుడు కార్పొరేషన్ అప్పులు ఎంత అనేది ఏమైనా చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు? కార్పొరేషన్ ద్వారా మేము తప్పులు చేసామని చెప్పారా? చాలా సింపుల్గా ఒక మాట చెప్తాను, చాలా సింపుల్గా నిన్న కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. 2019లో ఆయన నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన మాట ఒకటే చెప్తాను చూడండి. 2019లో చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టేసరికి ఆరోగ్యశ్రీ బకాయిలంట 680 కోట్లు అప్పచెప్పారంట. మరి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయేసరికి చంద్రబాబు నాయుడు గారికి 1700 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు అప్పచెప్పారు. దీన్ని ఏమంటారు? అలాగే 2019లో చంద్రబాబు గారు అధికారం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికంట పెండింగ్ బిల్లులు ఉంటాయి కదా, 42,000 కోట్లు అప్పచెప్పారంట. 42,000 కోట్లు. మరి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చేసరికి ఈయన 1.85 లక్షల కోట్లు, అంటే
1,85,000 కోట్లు పెండింగ్ బిల్లు అప్పచెప్పారు. చూసారా, ఆయన ఆరోగ్యశ్రీ బకాయిలు ఎంత పెడితే ఈయన ఆరోగ్యశ్రీ బకాయిలు ఎంత పెట్టారు, ఈయన పెండింగ్ బిల్స్ ఎంత పెడితే ఈయన పెండింగ్ బిల్స్ ఎంత పెట్టారు. మరి ఎవరిదండి ఒప్పు? ఎవరు అప్పులు ఎక్కువ చేసినట్టు? మేము అప్పుల వృద్ధి తక్కువ, అప్పుల్లో వృద్ధి శాతం తక్కువ, అది ఇది 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 బోల్డ్ చెప్తున్నారు. సో ఇవన్నీ పట్టించుకున్న వాళ్ళు పట్టించుకోండి, చదివిన వాళ్ళు చదవండి, బట్టి పట్టి రాసేసుకున్న వాళ్ళు రాసేసుకోండి. మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు లెక్కలు చెప్పారు, పాఠం చెప్పారు, మేము రాసుకుంటాము, మేము దాన్ని అప్పచెప్పాలి మళ్ళీ సోషల్ మీడియాలో అనుకునే వాళ్ళు అనుకోండి. నేనైతే మాత్రం వినను, ఎందుకంటే కల్లారా చూశాను. సో ఇది ఈ ప్రెస్ మీట్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. మళ్ళీ మహాయుతి, మహారాష్ట్ర బీజేపీ కూటమిదే, జార్ఖండ్లోనూ ఎన్డీఏకే మొగ్గు, అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడి, శనివారం రానున్న ఫలితాలు. ఓకే, వాలంటీర్ల వ్యవస్థ లేదు, కొనసాగించేది లేదు. మండలిలో మంత్రి బాలవీరాంజనేయ స్వామి వెల్లడి. వాలంటీర్లకి ఎంత మోసం చేసిందో తెలుసా వైసీపీ ప్రభుత్వం? చాలా సింపుల్గా నిన్న మంత్రి గారు చెప్పిందే చెప్తాను చూడండి. వాలంటీర్లకు కొనసాగించడానికి 2019 జూన్లో వాలంటీర్ల నియామకం ఉత్తర్వులు ఇచ్చారండి. ఇది వాలంటీర్ల నియామకం ఉత్తర్వులు 2019 జూన్లో ఇచ్చారు. 2020 సెప్టెంబర్లో చేత్తో రాస్తున్నాను కదా, రైటింగ్ కాస్త రాకపోవచ్చు. 2020 సెప్టెంబర్లో ఏడాది పొడిగింపు అని ఇచ్చారు. వాలంటీర్ల సర్వీసులు ఏడాది పొడిగింపు అని ఇచ్చారు. అలాగే 2021 ఆగస్టులో కూడా అలాగే ఇచ్చారు, 2022లో కూడా అలాగే ఇచ్చారు. కానీ 2023లో ఇవ్వలేదు. 2023లో జీవో ఇవ్వలేదు. ఎందుకని జీవో ఇవ్వలేదు? 2023లో కూడా జీవో ఇస్తే వాళ్ళు 2024 సెప్టెంబర్ వరకు కూడా వాలంటీర్లుగా విధుల్లో ఉంటారు, ప్రభుత్వ విధుల్లో ఉంటారు. అలా వాళ్ళు ప్రభుత్వ విధుల్లో ఉంటే వీళ్ళు వాళ్ళని ఎన్నికల్లో వాడుకోవడానికి కుదరదు. ఈసీ ఒప్పుకోదు, హైకోర్టు ఒప్పుకోదు. ఈసీకి హైకోర్టుకి సమాధానం చెప్పుకోవడానికి వాళ్ళేమీ ప్రభుత్వ ఉద్యోగులు కాదు అంటే వాళ్ళని అనధికారికంగా కొనసాగించారు. 2023 సెప్టెంబర్ తర్వాత ఆ ఉత్తర్వులు ఇవ్వలేదంటే వాళ్ళని అనధికారికంగా కొనసాగించారు. మళ్ళీ వాళ్ళకి ఏ బడ్జెట్ నుంచి డబ్బులు ఇచ్చారో వాళ్ళకే తెలియాలి, పెద్దలకే తెలియాలి. అది కూడా మరి మంత్రి గారు చెప్పాల్సిందే. ఇప్పుడు జీవో ఇవ్వలేదు 2023లో, మరి వాళ్ళకి ఏ బడ్జెట్ నుంచి డబ్బులు ఇచ్చారు, ఏ పొద్దు నుంచి డబ్బులు ఇచ్చారు అనేది కూడా వెలుగు తీస్తే అది పెద్ద స్కామ్ అవుద్ది. ఆ స్కామ్ని కూడా ఈ ప్రభుత్వం బయటకు తీయాలి. అలా వాలంటీర్లను మోసం చేసింది గత ప్రభుత్వం. మరి అలాంటప్పుడు చంద్రబాబు గారు అయినా 10,000 ఇస్తామని ఎందుకు హామీ ఇవ్వాలి? సో అక్కడ ఇద్దరు ఉన్నారు. ఆ 2.5 లక్షల మంది ఫ్యామిలీలతో కూడా 2 పార్టీలు ఆడుకున్నాయి. అందులో ప్రథమ దోషి జగన్మోహన్ రెడ్డి గారే. వాలంటీర్లకు ఈ పరిస్థితి రావడంలో జెన్కోలో రెడ్ బుక్ రాజ్యం, గత ప్రభుత్వ సానుభూతి పరులంటూ దాదాపు 135 మందిపై బదిలీ వేటు. వీరిలో 90% ఎస్సీ బీసీ సామాజిక వర్గాలే. మినహాయింపు ఉన్న యూనియన్ నేతలపైన కక్ష సాధింపు. ఉద్యోగులకు రాజకీయ రంగు పొలముడిపై యూనియన్ ఆగ్రహం. నిషేధిత చైనా వెల్లుల్లి స్వాధీనం అంట. చైనా నుంచి వెల్లుల్లి కూడా వచ్చేస్తున్నాయా? ఓర్ని. VOAల పోరుబాట. వెలుగు యానిమేటర్స్ పోరుబాట అంట. అనేక జిల్లాల్లో బుధవారం కలెక్టరేట్ల దగ్గర ధర్నా నిర్వహించారు. సర్క్యులర్ కారణంగా VOAల కుటుంబాలు రోడ్డున పడతాయని, 3 ఏళ్ల సర్క్యులర్ను రద్దు చేయాలి, తమకు ఉద్యోగ భద్రత కల్పించి తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి, వేతన బకాయిలు చెల్లించి రాజకీయ వేధింపులు ఆపాలి అని వీళ్ళు ధర్నా చేశారు. ఓకే, వ్యాధి నిర్ధారణలో వేగం పెరగాలి, ఏపీ శాక్స్ పీడి సిరి. సరే, ఇది పక్కన పెట్టేద్దాం. సాక్షి. ఓకే, ఇప్పుడు మనం ఒక ప్రపంచంలో ట్రావెల్ చేసి మళ్ళీ ఆ ప్రపంచం నుంచి బయటకు వచ్చాం. ఇది చూస్తే ఆంధ్రజ్యోతి. ఏం జరుగుతోంది? కీలక కేసుల్లో దర్యాప్తుపై చంద్రబాబు అసంతృప్తి. పోలీసు ఉన్నతాధికారులతో వరుస సమీక్షలు. గనులు వెంకటరెడ్డికి ఈజీగా బెయిల్ ఎలా? మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో నత్తనడక. చిత్తూరులో 1000 ఎకరాల భూములు కబ్జా. మద్యం కుంభకోణంలో అరెస్టులు లేవు. ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పట్టదా? రేషన్ బియ్యం మాఫియాను వదలొద్దు. మైనింగ్ దోపిడీదారులు జైలుకు వెళ్లాల్సిందే. ఉన్నతాధికారులకు సీఎం స్పష్టీకరణ. 2 రోజుల్లో కీలక నిర్ణయాలు.
మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి మద్యం ఉత్పత్తి సరఫరా విక్రయాలన్నీ తన చేతుల్లో పెట్టుకున్నాడు. వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్కు చేరాయి. బాధ్యులు ఎవరో తెలుసు, వారిని అరెస్ట్ చేయాలి కదా. అసలు సూత్రధారులను అరెస్ట్ చేయకపోతే ప్రజలకు ఏమని సమాధానం చెప్తాం? పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని వైసీపీ నేతలు తినేశారు. లక్షల టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు తరలించి వేల కోట్లు దోచేశారు. మరి ఇప్పుడు వెళ్ళట్లేదా? ఇప్పుడు కాకినాడ పోర్టు నుంచి వేల టన్నుల బియ్యం వెళ్ళట్లేదు విదేశాలకు, వెళ్ళట్లేదని చెప్పగలరు ఎవరైనా? ఇప్పుడు కూడా వెళ్తున్నాయిగా, అప్పుడు వెళ్ళే ఇప్పుడు వెళ్తున్నాయి. ఇది ఒక పెద్ద మాఫియా. సూత్రధారులు, పాత్రధారులు, దోపిడీదారులపై ఫోకస్ పెట్టలేదు. కాకినాడ గొడవంలో వేల టన్నుల రేషన్ బియ్యం ఉంది. దానిపై కేవలం నిత్యావసరాల చట్టం కింద పెట్టి కేసులు పెడితే సరిపోతుందా? 5 ఏళ్ల దోపిడీ సంగతి ఏంటి? కేవలం దోపిడీ చేసేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పెట్టారు. ఆటగాళ్ళే లేని ఆటలకు 119 కోట్లు ఖర్చు చేశారు. సరేలేండి, అవన్నీ చెప్పుకుంటే కన్నీళ్ళు వస్తాయి. సో కొన్ని చాలా కీలకమైన కేసులు అయితే పెండింగ్ ఉన్నాయి. నిజమే, చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. పోలీసులు ఏం దర్యాప్తు చేయాలో, దేని మీద ఫోకస్ పెట్టాలో కూడా తెలియట్లా. ఎక్కువ కేసులు అయిపోయినాయి. తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయరేం, పోస్టులు పెట్టించిన వారిని అరెస్ట్ చేయాల్సిందే. ప్యాలెస్లో ఉన్న వాళ్ళను అరెస్ట్ చేస్తేనే మహిళలకు భద్రత. నన్ను, అమ్మను, సునీతను అవమానించారు. ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారిని, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే వరకు ఈవిడ నిద్రపోయేలా లేరు. సోషల్ మీడియా కేసుల్లో ప్యాలెస్లో ఉన్న వాళ్ళను అరెస్ట్ చేస్తేనే మహిళలకు భద్రత అంటే, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తేనే అరెస్ట్ చేయాల్సిందేనంట. షర్మిల గారు మామూలుగా లేరు అసలు. ఇదేం భాష? నగర ప్రథమ పౌరుడు మాట్లాడేది ఎలాగైనా. ఇందాక చెప్పుకున్నాక ఆయన అలా మాట్లాడడంలో మరి అది తప్పదు. నా తల్లి చెల్లి పేరుతో రాజకీయాలు, చంద్రబాబుకు కుటుంబం ఉంది, తన తల్లిదండ్రులకు తిండి పెట్టారా, వారికి ఆయన తలకొరువు పెట్టారా, షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా, కుటుంబంలో విభేదాలు నిజమే, మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు. సో నిన్న ప్రెస్ మీట్లో ఆయన ఈ అంశాలు కూడా మాట్లాడారు. యాక్చువల్లీ మనం చెప్పలేదు. ఒకప్పుడు షర్మిల గారి మీద ఒక ప్రచారం వచ్చింది, అది బాలకృష్ణ గారే చేయించారు అని చెప్పి చెప్పుకొచ్చారు. అలాగే చంద్రబాబు గారి ఫ్యామిలీ గురించి చెప్పారు. యాక్చువల్లీ చంద్రబాబు గారి ఫ్యామిలీ వాళ్ళ తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరో రాజకీయాల్లో వేలు పెట్టాల. వాళ్ళు ఊరు దాటి కూడా బయటకు రాల. వాళ్ళ ఊర్లోనే వాళ్ళు పాలిటిక్స్ చేసుకున్నారు తప్ప, నా కొడుకు సీఎంగా ఉన్నాడు, నా కొడుకు మంత్రిగా ఉన్నాడు, నా ఇంకో కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మేము రాజ్యాన్ని ఏలొచ్చు, మేము షెల్ కంపెనీలు పెట్టొచ్చు, మేము లక్షల కోట్లు సంపాదించవచ్చు అని వాళ్ళు ఆలోచించాల. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు కొడుకు ఆలోచించలేదు, ఎన్టీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన కొడుకులు ఆలోచించలేదు, చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ గారు ఆలోచించలేదు. సో ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు అలా ఆలోచించారనేది మనకు తెలుసు, ఎవరి దగ్గర షెల్ కంపెనీలు ఉన్నాయో. జనంలోకి మనం త్వరలో ప్రజలతో ముఖాముఖి, రాష్ట్రాభివృద్ధిలో ప్రజలకు భాగస్వామ్యం, స్వయంగా గ్రామాల్లో పర్యటిస్తా, టీడీపీతోనే సంక్షేమం ప్రారంభం, అభివృద్ధితోనే రాష్ట్రానికి సంపద, సంక్షేమానికి సర్కారు ఆదాయం, వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసం, అప్పులు పాపాలు నేరాలు, సవాళ్లు సమస్యలను అధిగమిస్తాం. ఇవన్నీ నేను పెట్టే హెడ్డింగ్లు ఇవి. శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం, సమాజానికి సవాలుగా మారితే బహిష్కరణే, కూటమి ప్రభుత్వ పాలనపై చంద్రబాబు అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం. 150 రోజులు పూర్తయింది కాబట్టి చాలాసేపు సుదీర్ఘ ప్రసంగం చేశారు. 150 ఏంటి, ఆల్మోస్ట్ 160 రోజులు అయింది. గంజాయి డ్రగ్స్పై ఈగల కన్ను, ఇదంతా ఓకే. మరో 10 ఏళ్ళు చంద్రబాబు సీఎం, 5 ఏళ్ళలో $1 ట్రిలియన్ ఏపీ ఎకానమీ, ఇవన్నీ కూడా మనం ఇందాక చెప్పుకున్నవే. తర్వాత కర్నూలులో హైకోర్టు బెంచ్, రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం, లోకాయుక్త హక్కుల కమిషన్ కార్యాలయాలు అక్కడే కొనసాగింపు అని చెప్పి ఇది ఒకటి రాశారు, ఇది కూడా మనం చెప్పుకున్నదే. తర్వాత బే పార్కులో భూ కోణం, వైసీపీ పెద్దల చేతిలో 300 కోట్ల భూమి, కేటాయించిన భూమిలో 9 ఎకరాలు ఖాళీ, 25 ఏళ్ళైనా అభివృద్ధి చేయని పోయినాం. రుషికొండ బీచ్ పక్కనే 3 ఎకరాలు ఆక్రమించి కంచె వేసిన వైసీపీ నేతలు. సర్కారు స్వాధీనం చేసుకుంటుందా? వైసీపీ హయాంలో చేతులు మారిన ప్రాజెక్టు, లీజు గడువు అవ్వకుండానే 99 ఏళ్లకు పెంపంట. వైజాగ్లో కాస్ట్లీ భూములు ఉన్నాయి కదా, వాటి మీద గత వైసీపీ సర్కారు ఉన్నప్పుడు ఏ విధంగా కన్నేశారు అనేది మొత్తం బయటికి తీయాలి. నాట్ ఓన్లీ బే పార్క్, నాట్ ఓన్లీ అక్కడ ఉన్నది రిషికొండ ప్యాలెస్, అది ఒక్కటే కాదు, అన్నీ ఉన్నాయి. వాలంటీర్ల వ్యవస్థ వైసీపీ హయాంలోనే రద్దు, అదే ఇది ఇందాక చెప్పుకున్నాం. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి వార్తలు. ఆంధ్రప్రభకి వెళ్దాం. ఆంధ్రప్రభలో సింపుల్గా చెప్పుకుంటే మహారాష్ట్ర, జార్ఖండ్లో ఎన్డీఏ హవా అన్నారు. తర్వాత రాజధాని టెండర్లకు గ్రీన్ సిగ్నల్. హనీమూన్ అయిపోయింది, శాఖలపై పూర్తి స్థాయి పట్టు సాధించండి,
మీ శాఖల పరిధిలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోండి. అధికారులు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మొద్దు. 1-2 సార్లు పరిశీలించి మాట్లాడాలి. అమాత్యులకు సీఎం చంద్రబాబు హితోపదేశం. కేబినెట్ సమావేశం సందర్భంగా పలువురు మంత్రులకు ముఖ్యమంత్రి క్లాస్. మంత్రివర్గ ప్రక్షాళన జరిగితే ఒక 3-4 ఇమీడియట్గా లేపేస్తారు. కొంతమంది మంత్రుల మీద బాగా బ్యాడ్ వచ్చింది ఆల్రెడీ. అందులో గోదావరి జిల్లాలోనే ఒక మంత్రి గారు ఉన్నారు. ఇంకా ఉన్నారులే కొంతమందిని లేపేసేవాళ్ళు. ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబే సీఎంగా ఉండాలి, అది ఓకే. ఆయన ఆశయాలు నెరవేర్చాలి, ఆ మంత్రులమంతా పనిచేస్తాం, అది ఓకే. తర్వాత ఇకపై ప్రజలతో ముఖాముఖి, ఇది కూడా చెప్పుకున్నాము. ట్రూ అప్ ఛార్జీల గోలగోల, ఆ పాపం మీదంటే మీదని వాదులాట. మండలిలో మంత్రి గొట్టిపాటి వర్సెస్ బొత్స. రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఛార్జీలు భరించాలి. బొత్స విద్యుత్ భారాలకు నిరసనగా వైసీపీ వాకౌట్. సో ట్రూ అప్ ఛార్జీలు వేస్తున్నారు, ఆ భారం గత ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాల కోసమే ఇవి జరుగుతున్నాయని మంత్రి గారు చెప్తే, లేదు మీరే వక్రీకరణ చేస్తున్నారని చెప్పి బొత్స గారు. మొత్తానికి మండలిలో, శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు వైసీపీకి వెన్నుముక. అన్ని సబ్జెక్టులు ఆయనే మాట్లాడుతున్నాడు, ప్రతి అంశం మీద ఆయన మాట్లాడుతున్నాడు. రబీ వరి వెనకడుగు, నీళ్లున్న రబీ పంటలపై అస్పష్టత. తుఫాన్లు, భారీ వర్షాలు భయాలు. ధాన్యం మద్దతు ధరలకు మంగళం. ఖాళీ అవుతున్న శ్రీశైలంతో రాయలసీమ రైతాంగంలో ఆందోళన. సో రబీ స్టార్ట్ అవ్వాలి, కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదంట. వివిధ జిల్లాల్లో రబీ పరిస్థితి ఆంధ్రప్రభ న్యూస్ నెట్వర్క్ ఇచ్చారు. అంటే జిల్లాల వారీగా బాగా తక్కువ పడింది, అది ఇచ్చారు. ఓకే, ఇవే ఇంకా ప్రత్యేకమైన అంశాలు అయితే ఇంకేం లేవు. సో ఇవండి 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.